సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్ యువర్ క్వాలిటీస్ బాయ్? అసలు అట్లా క్వాలిటీస్ ఏం లేదు. అంటే మాకు చూసే వ్యూవర్స్‌కి అండ్ కామెంట్స్‌కి బోలెడు క్వెషన్స్ ఉన్నాయి. బట్ నువ్వు క్లారిటీగా ఏంటి క్వాలిటీస్ అని చెప్తే? ఏం లేదు అసలు నాకు అట్లాగా. హ్మ్. ఒక పర్సన్‌లా అలా ఉండాలి, ఇలా ఉండాలి. అసల నాకు ఐ డోంట్ హావ్ ఎ క్లూ హ్మ్. చెప్పాలంటే. నాకు లుక్స్ అక్కర్లేదు. హిస్ బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు. హ్మ్. ఒక్కటైతే ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ నేనుండాలి. ఓకే. కేర్ మ్యాటర్‌లో మాత్రం అస్సల హ్మ్. తగ్గద్దు. అంతే. సో అబ్బాయిలైతే ఒకసారి లవ్ చేస్తే హానెస్ట్‌గా ఉంటారని కొంతమంది అంటారు. నేను కూడా చూస్తాను. సో అందరా? అమ్మాయిలుంటారా? అందరుంటారా హానెస్ట్‌గా అదే అబ్బాయిలు? అడుగుతున్నా మిమ్మల్ని. ఏమో అందరుంటారనైతే నేను అనుకోవట్లేదు. హ్మ్. సో ఓకే. ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే హ్మ్. ఈ రోజుల్లో ఒక అమ్మాయి నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటావు? ఒక అబ్బాయికి. హ్మ్. అబ్బాయికి ఉండాల్సిన హ్మ్. క్వాలిటీసా? హుహు. హ్మ్. అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్. అమ్మాయి అందరి ఆ మైండ్‌సెట్ అమ్మాయిలకి ఒకటే తెలుస్తాయి ఉండదు అంటావా? గదా! ఇప్పుడు మీరేం అడిగారు లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక యెస్. అబ్బాయికి హ్మ్. నచ్చడానికి? అందరు ఇప్పుడు అబ్బాయిల నాకు మైండ్‌సెట్ నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలని అడుగు. డైరెక్ట్‌గా చెప్తే. అందరు అబ్బాయిల మైండ్‌సెట్ ఒకటే ఉండదు. హ్మ్. అండ్ ఎవరి మైండ్‌సెట్ ఏంటనేది మనకు తెలీదు. హ్మ్. అన్‌లెస్ మనం పర్సనల్‌గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో. ఓకే. అలా ఉన్న జర్నీలో తెలుస్తది కదా! లైక్ హ్మ్. వీడికి ఏం కావాలి? ఏం నచ్చుతుంది? హ్మ్. సో మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు. అదే అమ్మాయిలకి బేసిక్‌గా. చేయకుండా అసలు ఎవరు ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్‌లో ఏ దిక్కు ఉంటలేదు. సో ఓకే. క్లారిటీగా సో, ఉన్నావు. జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్‌లో వచ్చే వాళ్ళతో ఏముంటది? చాలా ఏం తెలుస్తది? సైలెంట్‌గా, పద్ధతిగా మాట్లాడుతున్నావు. నీ హ్మ్. రియాలిటీ అదేనా? నేను ఇలాగే లేకపోతే అదే ఏమైనా నటిస్తానురా? నేనేం యాక్ట్ చేశా నేను ఇలానే ఉంటా. హ్మ్. ఇప్పుడు కామన్‌గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను. హ్మ్. బట్ హ్మ్, కొంతమందుంటారు. మన జోన్ అనుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళ దగ్గర మాత్రం గోల చేస్తాను నేను. ఇప్పుడు ఆ జోన్‌లోకి రావాలైతే. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. మోర్ ఎక్స్‌పెక్ట్ చేశా. వచ్చి ఇంత పద్ధతిగా కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ అదే చేస్తుంటే చెప్తున్నా. ఇప్పుడు నా జోన్‌లో ఉన్నారు హ్మ్. అన్న వాళ్ళతో నేనెంత కంఫర్ట్‌గా ఉంటా. లైక్ నా గురించి మొత్తం ఏ టు జెడ్ తెలిసిన వాళ్ళు. వాళ్ళ గురించి నాకు తెలుసు హ్మ్. అన్నప్పుడు నాకు నచ్చినట్టు ఉండగలను. ఓకే. నేను ఎంత గోలన్నా చేయగలను. లైక్ ఏమన్నా మాట్లాడగలను. హ్మ్. బూతులు మాత్రం గాదు. ఓకే. హ్మ్. సో అది. ఇంకోటేంటంటే మనం ఇక్కడ ఏం చేసినా, ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకొచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయిపోయిందో తెలుసు. హ్మ్. సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వైరల్ అవుతాయి. గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి. ఇవన్నీ మనకు ముందే తెలుసు. కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. తెలుసు మా సో ఇంట్లో. ఏంటి ఇన్ని నెగెటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగా ఫేస్ చేస్తున్నావు ఓకే. హ్మ్. బట్ పేరెంట్స్ వరకు ఎళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? వాళ్ళేంటంటే ఫస్ట్ వీటిల్ని పెద్ద పట్టించుకోరు. డీల్ విత్ యువర్ సెల్ఫ్ అంటారంతే. ఓహ్! హ్మ్. హ్మ్. బికాజ్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకొకటి తెలుస్తది. హ్మ్. ఇప్పుడు నాతో ఒక్కొక్కళ్ళు ఏమేమి కమెంట్ పెట్టారు, హ్మ్. ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పిన్ టు పిన్ ఎళ్లి కూడా నేను వాళ్ళకి చెప్పలేను. ఓకే. సో, హ్యాండిల్ చెయ్యి నువ్వే అని అంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. హ్మ్. అదే సోషల్ మీడియా ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదా? అస్సల. మరి వాళ్ళ కోసం వదిలేయలేకపోయావా? నన్నేం అలా వదిలేయమని చెప్పరు. వాళ్ళు చెప్తే వదిలేస్తావా? అలా చెప్పరు. హ్మ్. చెప్పరు. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు హ్మ్. ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ హ్మ్. వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మనకుంటది. మా పేరెంట్స్ అట్లా కాదు. హ్మ్. అనుకున్నది అనుకున్నట్టు మొహం మీద మాట్లాడేస్తారు. ఓకే. డెఫినెట్‌గా. సో, మరి వాళ్ళకు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతది. అస్సలు పట్టించుకోను అది మాత్రం. సో, మీ చుట్టుపక్కల ఆ నలుగురు ఏమనరా? హుహు. నేను అదొక్కటి పట్టించుకోను. మీ రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అసలు గాని? రిలేటివ్స్ అన్న వర్డే ఉండదు. ఎందుకు? ఇష్టం అంద ఉండదా? అందరికీ తెలిసిందే రిలేటివ్సే పెద్ద స్నేక్స్ అన్ని హ్మ్. ఫ్యామిలీస్‌లో. ఓకే. మోస్ట్‌లీ. సో, మీ ఫ్యామిలీలో గూడా అంతేనా? మా ఫ్యామిలీ మొత్తం స్నేక్సే. ఓకే. రిలేటివ్స్. హ్మ్. ఒక్క మా మమ్మీ సైడ్ కాకుండా.
సో అలాంటి సైడ్ నుండి నీకు ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా? మా మమ్మీ సైడు మా మమ్మీ ఖమ్మం ఉమ్, విలేజ్. ఉమ్, సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా అంటారు. అవును, ఆ పెద్దమ్మ వాళ్ళు అయితే ఎందుకు అవసరమా, ఉమ్, బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు. ఉమ్, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్, ఓకే, చేయడానికి కూడా ట్రై చేయకూడదు. ఉమ్, బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే ఓకే నెక్స్ట్ టైం నేను చేయను ఉమ్, అని చెప్పొస్తా అంతే. ఉమ్. చెప్పేవాళ్ళుగా? ఓకే. రీసెంట్గా కూడా రీసెంట్గా కూడా? ఓ, ఎప్పుడు దసరా టైంలో మొన్న? సో మొన్నటి వరకు కూడా అవుతాను అనమాట. మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే, ఐ మీన్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అప్పుడు సో మమ్మీ వాళ్ళది ఖమ్మం, డాడీ వాళ్ళది విజయవాడ. సో ఏంటి ఆంధ్ర తెలంగాణ లవ్ మ్యారేజా? అబ్బా. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఏమో తెలీదా ఇంకా? పెళ్ళిళ్ళు అంతవరకు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవా? ఆలోచించలేదు. వెళ్తాయి కదా. సో చెప్పావా ఎప్పుడైనా? అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని? అలాంటి డిస్కషన్స్ రాదా? ఏం చేస్తారు మీరు? రేస్ గుర్రం ఫ్యామిలీలా ఉంది, చక్కగా సైలెంట్ గా తిన్నావా వెళ్ళిపోన్నావు అన్నట్టు. మాకు ఇంకా వాటి గురించి మాట్లాడేంత నీకు ఇప్పుడు అవసరమా ఇవి అన్నట్టు ఉండరు వాళ్ళు. లైక్ అంత వచ్చిందని అయితే బట్ ఇప్పుడు నీకు అవసరమా అనే స్టేజ్ అలా అనరేమో, ఎందుకంటే దానికన్నా వాళ్ళ కెరియర్ లో ఎంత చూసారు వాళ్ళు. పెళ్లి టాపిక్ ఇప్పుడు అంత అవసరం లేదు. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? చాలా టైం ఉంది. చాలా టైం ఉందా? సో ఓకే.